తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. జోగి రాజీవ్ కుటుంబ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సో జోగి మేఘన ఇష్యూలో మొత్తం ఒక కొత్త రకమైన కథ బయటకు వస్తుంది. ఏంటంటే అందరూ రాష్ట్రం అంతా చూశారు, వాళ్ళ ఆడియో లీక్స్ అవనండి, వీడియో లీక్స్ అవనండి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూశారు. ఆఖరికి సొంత మామని ఎలా ఉమ్మూసడగొట్టు అంటే అది భావంతో ఉన్న జోగి రాజీవ్, నేను నీకు అన్యాయం జరిగింది, ఆ నొప్పి నీకే తెలుస్తుంది, నాకు తెలియదు ఆ నొప్పి ఏంటో. రెచ్చిపోయాడు. తర్వాత ఎక్కడైనా పశ్చాత్తాపం ఉందా అంటే లేదు. అసలు ఇతను మేఘనాతో ఇలా ఉండటానికి కారణం ఏంటంటే కొత్తగా స్వరం అందుకుంది వైసీపీ. ఏంటంటే అతను అమెరికాలో ఉన్నప్పుడు ఒక యువతిని ప్రేమించాడంట. ఆ యువతి మరణించడంతో డిప్రెషన్ లో ఉన్నాడంట జోగి రాజీవ్. డిప్రెషన్ में रहता हूं हमेशा, अभी मैं डिप्रेशन में हूं. వాళ్ళ పేరెంట్స్ ఆ విషయం తెలుసుకుని అర్జెంట్ గా ఇతనికి పెళ్లి చేస్తే తప్ప నార్మల్ లైఫ్ కి రాడు అని తెలిసి అతనికి పెళ్లి చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మేఘనాతో కాపురం చేయలేని పరిస్థితి ఉన్నాడు. కానీ మా వాడికి మ్యాటర్ ఉంది. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటోలు చూపించారంట, ఏం అనిపించలేదంట. అంటే నేను ఆ పని చేయలేను. ఎందుకు చేయలేను? చెయ్యలేదని చెప్తున్నాను కదా, అదే ఎందుకు చెయ్యలేను అంతే. 3 గంటల దాకా కూర్చొని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఆయన పెళ్లి చేశారంట. అప్పుడు వాడు ఒప్పుకుంటున్నాడు, నిజం నా వల్ల కాదురా నాయనా, ఇది నాతో అయ్యే పని కాదు. ఒప్పుకుంటే అంటే కన్నా తల్లిదండ్రికి తెలియదాయా, తీగలు కాలిపోయినాయా, మళ్ళీ పని చేస్తాదా, పని చేయదా? నా పేరు మేఘన, నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. బాగుంది కానీ బానే ఉంది. అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు పెళ్లి చేశారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. పెళ్లికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి, పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్ గా దీన్ని ప్లాన్ చేసి, ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం, నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది. సిగ్గులేదురా నీకు? పెళ్లికి ముందు ఇలా కలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా. రాజీవ్ గన్ను ఏంటి సార్ అది? గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్. పర్ఫార్మెన్స్ అనేది అంత యాక్టివ్ ఉండదు. అంటే అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం అతను. అంటే సెక్షువల్లీ ఈ కుడింట్ కూడా ఏం చేయలేకపోయారు కాబట్టి వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ నీతులు మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి